20 years of excellence. Sun International Institute of Tourism and Management. సాంగ్ ఉంది. ఆ సాంగ్ అయితే అందరికీ నచ్చుతుంది. ఐ థింక్ మీ అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది మీ మీదే రాసి ఆపోజిట్ గా అమ్మాయిలు ఎట్లా మోసం చేస్తారు చేశారండి. ఇంకా దానికి చెప్తే కదా యాక్సెప్ట్ చేయడానికి. నాకు చెప్పలేదు. అది ప్రేమ ప్రేమ అంటే అది కదా, ఇది పిచ్చోళ్ళు రేపు పోరలు అంటే పూర్తిగా చెప్పలేదు, జస్ట్ పల్లె వరకు ఉంటది కదా, అది చెప్పారు. సో ఆ సాంగ్ అయితే జనాలందరికీ నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. అబ్బాయిలందరికీ నచ్చుద్దని చెప్పాలి మీరు. నాకు తెలిసి మీరు కూడా కనెక్ట్ అవుతారు, మీరు చేసే ఉంటాయి అందులో. జనరల్ గా సీరియస్ గా మీరు చేసి అది వద్దులే, ఇంకా సీరియస్ గా మీరు చేసే ఉంటాయి అన్నమాట. అలా అందరి మీద అందరు అమ్మాయిలు చేయరు అబ్బా, కొందరు జెన్యూన్ గా ఉంటారు, అలాగని అందరు అబ్బాయిలు పర్ఫెక్ట్ గా ఉండరు. ఓకేనా, ఒక రెండు లైన్లు పడతా సాంగ్, మీరు కనెక్ట్ అవుతారు చూడండి. ఒక అబ్బాయి అదే సాంగ్ లోనే డార్లింగ్ రీఛార్జ్ చేసి వచ్చిందా అన్నాను. అనగానే అమ్మాయి లవ్ యూ డార్లింగ్ అనగా నేను పడిపోతాడు. అట్లా పడిపోగానే రీఛార్జ్ చేసేది ఒకడో మామ, సొల్లేయడానికి ఇంకొకడో మామ, డేటింగ్లు డ్రాపింగ్లు ఒకడో మామ, బీటింగ్లు డేటింగ్లు ఇంకొకడో, వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా, ఈ టైప్ లో ఉంటది అన్నమాట. సో కాబట్టి జనరల్ గా లేడీస్ ఏం చేస్తారు అవన్నీ అందులో ఉంటాయి. ఏ అబ్బాయిలందరూ మంచి పద్ధతులు, ఓన్లీ వాళ్ళు సాంప్రదాయాన్ని శుద్ధ పూసలా, శుద్ధ పూసలు కాకపోవచ్చు కానీ పూసలు మేము పూసలు అమ్ముకునే వాళ్ళమా, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చూస్తే అర్థమవుతుంది. సో అట్లానే కాలే కానీ అంటే ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ఇప్పుడు మన రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్లు చూసాం. ఒకప్పుడు 30 years పైబడినోడు కానీ లేకపోతే 20 years వచ్చినోడు కానీ పెళ్లి అప్ప ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఈ మధ్యన కొన్ని ఇన్సిడెంట్లు చూసిన తర్వాత పెళ్లి అంటే వద్దంటున్నారు. ఎందుకంటే పడుకున్నప్పుడు పీకలు కొడుతున్నారు, లెగిస్తే తలకాయలు బద్దలు కొడుతున్నారు. ఇక వాళ్ళైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్. పెళ్ళంటే గుర్తొచ్చింది, మా ఖచ్చితంగా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగబోతున్నాను, కొడతారు కాబట్టి. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు మీరు ఇద్దరు? త్వరగా మంచి సంబంధాలు రావాలి ఇద్దరికి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెవలప్ అయిపోయారు ఇద్దరు. మరి అట్లే లేదండి, బేసిక్ గా ఇలా ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తావని చెప్పేసి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. అది వచ్చే టైం వస్తే అది వస్తుంది, అంతేగాని మీరు ప్లాన్ చేయట్లేదు. మనం ప్లాన్ చేస్తే ఏది అవ్వదు, చెప్తున్నాను కదా. మనం మీరు ఎప్పుడైనా సార్ లైఫ్ లో గుర్తుపెట్టుకోండి, ఒకటి మనం ప్లాన్ చేసి దాన్ని రీచ్ అవ్వాలంటే అవ్వలేదు. ఓకే, ఒక్కోసారి అనుకోకుండా అవుతాం. మీరు ప్లాన్ చేయకుండా అయినవి ఏంటలా మీ లైఫ్ లో? నేను ప్లాన్ చేయకుండా అయినవా ఏమీ లేవు, మరి ఇప్పుడు ఏమీ లేవు. ప్లాన్ చేసేయనియా? అట్లా కదా, అంటే ఈ వీటి గురించి నేను చెప్తుంది. ఓకే, నేను ఐ థింక్ మనం రెగ్యులర్ గా ఏదైనా సరే కష్టపడితేనే మన దగ్గరికి వస్తా, అది వేరు. నేను అంటే ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఇల్లు కొనాలన్నా పెళ్లి చేయాలనుకున్నా అవి మనం ఏదో అనుకుంటాం, కానీ అది మనకు సెట్ అవ్వాలనుకున్నప్పుడు అవుతుంది. నేను ఒక టైంలో ఇల్లు కట్టాలని ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాం, కానీ అప్పుడు మా దగ్గర డబ్బులు లేక మేము కష్టపడలేక సో అది అక్కడ ఎప్పుడైంది అయ్యినప్పుడే అయ్యింది. సో పెళ్లి కూడా అంతే. ఇప్పుడు మా పెద్దమ్మ అబ్బాయికి కానీ వాళ్ళకి కానీ పెళ్లి చేయాలని ఒక 40-30 సంబంధాలు చూశారు, కానీ ఎక్కడ సెట్ అవ్వాలి అక్కడే సెట్ అవుతుంది. పెళ్ళు ఇల్లు ఈ రెండు అవి అవ్వాలనుకున్నప్పుడు అవి అవుతాయి అంతే. ఇల్లు కట్టి చూస్తుంది ఆల్రెడీ ఇల్లు కట్టి. నేను అదే అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు. నేను బొప్పలపల్లి వెళ్తున్నారా? మీరు జబర్దస్త్ మానేశారు అనుకున్నాను, లేదు ఇక్కడ వేస్తున్నారు. నా నరాల్లో జబర్దస్త్ ఉంటది, నరాల్లో కొన్ని నరాల్లో సాంగ్లు ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే, సో ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక అమ్మాయి తన కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి, మీ ఇల్లు స్టార్టింగ్ లో అత్తగారి ఇల్లు అని చెప్పేసి ఒక రీల్ చేశారు, ఒక వీడియో. అది మా ఇల్లు, తర్వాత వాళ్ళ ఇల్లు కూడా చేశారు కదా, ఎందుకు చేశారు? బా చూడకుండా ఫాలో అవ్వకుండానే మీరు చెప్పంగానే అవునా మీ ఇల్లు అంటాను అనుకున్నారా? మీరు ఆవిడది కూడా చేశారు. ఆ ఇల్లు చూసినప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇల్లు ఎప్పటి నుంచో మీకున్న కోరిక అంటే ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు చూసాను అనమాట, ఎంత కష్టపడ్డారు దానికోసం. మీరు కష్టపడ్డారు. పంపించేయండి సార్, ఇంటర్వ్యూలో పంపించేయండి. అసలు పాపం ఎంత మంచిగా మాట్లాడుకోబోతున్నా. ఆడపిల్లలు మాట్లాడుకుంటే చూడలేరండి మీరు? చెప్పు నా గురించి, నా కష్టం దగ్గర చూసావు కదా. అంటే ఇప్పటికీ కష్టపడుతున్నా. ఓకే, ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల హౌస్ వర్క్ అయితే స్టాప్ చేసిన, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అంటే ఇంకో 6 months లో కంప్లీట్ చేయడం నా టార్గెట్. బట్ ఏమవుతుందో తెలియదు, ఇంతవరకు నిజమే చాలా కష్టమే.
బట్ స్టార్ట్ చేశారు, ఎట్లయినా సరే చేసేద్దాం. అంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఈయన ఏంటంటే నేను చేస్తానో చెయ్యలేనేమో అని అనుకున్నా. బట్ తిన్ దగ్గరుండి అవుతుంది నీతోని, నువ్వు చేయగలని చెప్పేసి చేశాడు. మధ్య మధ్యలో నాకు కొంచెం ఫైనాన్షియల్ పరంగా కూడా నాకు అవ్వకపోయినా కూడా నాకు దగ్గరుండి హెల్ప్ చేసిండు. సో థ్యాంక్ యూ. జనరల్గా ఏమంటే మన కష్టమే మనకి ఎప్పుడైనా సరే రిజల్ట్ ఇస్తుంది. జీవితంలో ఎప్పుడో ఒకసారి అదృష్టం వస్తుంది. మనకి ప్రతిరోజు కష్టం మన వెనకాలే ఉంటుంది. సో దానికి అదృష్టం ఇల్లు రూపంలో వచ్చింది. బట్ నేను చెప్తున్నా కదా, మా జబర్దస్త్ మొత్తంలో అంటే మా బ్యాచ్లో, నేను మన ఈ బ్యాచ్లో అందరికంటే పెద్ద ఇల్లు ఎవరిదంటే దీనిదే. తెలిసి తెలియక అయిపోయింది, అది నాకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంత పెద్ద ఇల్లు బేసిక్గా మావన్నీ అంటే 2 డబుల్ బెడ్రూమ్ అట్లయితే వీళ్ళు 3 బెడ్రూమ్. ఓకే, సో తన కష్టం రీచ్ అవుతుంది. సో ప్రజెంట్ వెళ్ళేదారిలో అడ్డంకులు వస్తూ ఉంటాయి, చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం, అవి కూడా సర్దుకుంటే అయిపోతాయి, ఏం లేదు, అయిపోతాయి అంతే. బట్ బాగానే కష్టపడి సంపాదించి కడుతున్నారు మొత్తానికి. నేను చెప్తున్నా పాపం కష్టాన్ని ఒకటే నమ్ముకుంటుంది అనమాట. ప్రతిరోజు అంటే సంపాదించాలంటే ఎలా అయినా సంపాదించచ్చు ఈ రోజుల్లో, అది మాత్రం. కాకపోతే పాపం తను యూట్యూబ్ అవి చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ కొన్ని ఈవెంట్లు వచ్చినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే వెళ్ళదు. కొన్ని ప్రమోషన్లు వచ్చినా సరే అవి కంఫర్ట్ లేకపోతే పోదు. ఓకే, అంటే నాకు నీడ్ ఉంది, వెళ్తే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది అనే టైప్ కాదు. ఈ రోజు కాబట్టి ఇల్లు రేపు కట్టొచ్చు. మన ఏమంటారో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పోగొట్టుకోవద్దు, ఆ మనసును చంపుకొని వెళ్ళొద్దు అనే టైప్ మాట. సో అందుకని కష్టపడుతూ ఉంటాను. అదే వస్తుంది, అది కూడా అది కూడా కంపెనీ చూసి మీరు నేర్చుకున్నారే ఏంటి అలానే అనుకోండి.